క్వైర్ కూడా వస్తారు. చేతులు రెండు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా మాతో పాటు సుమధుర స్వరముల గానాలతో బిగ్గరగా గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, గానంతో బిగ్గరగా పాడు. కొనియాడబడుతున్నాను. సంతోషంగా ఆరాధన చేద్దామా? నీకే ఆరాధన. ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ఎడారి త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను విడిచిన, నా ముందు నడిచిన జయశీలుడా, నా విజయ సంకేతమయ్యా, నీవే ఆనందము, నా ఆశ్రయము, నా ఆధారము. ఎడారి త్రోవలో నీ నడిచిన, ఎరుగని మార్గములో నన్ను విడిచిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతం. నీవే అయ్యా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుతున్నా నా యేసయ్యా, నీకే ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తము, అనుకూలమైన సంకల్పము జరిగించున్నావు. నన్ను విడిపించుకుంటా, నా ధైర్యము నీవయ్యా. హృదయ అంతరంగాలతో ఆరాధన చేయండి. చూడండి, మీ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉందా? ప్రతిదీ మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఆరాధనకి సిద్ధపడండి. ఆఖరిలో హల్లెలూయా అనేటప్పుడు ఆరాధన చేయండి.
చున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. మన ధైర్యం ఎవరండి? దేన్ని బట్టి ధైర్యం? పరిస్థితులు మనకు ధైర్యాన్ని ఇస్తాయా? దేవుని బట్టి మనకు ధైర్యం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే 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 నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయగీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో నీవే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నాయా. నా అతిశయము నా ఆకర్షణ నీవయ్యా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. ఆరాధన చేద్దాం. ఆరాధనకి సిద్ధపడండి. ప్రతి ఒక్కరు ఆరాధనకు సిద్ధపడాలి. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే అయ్యా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో ఆరాధనకు సిద్ధపడాలి. ఆరాధనకు సిద్ధపడాలి. ఆఖర్లో ఎవరైనా సరే చేసి లేకపోతే ముందుకు వచ్చి కూర్చోండి. ఆరాధనకు సిద్ధపడండి. ఆరాధనకు సిద్ధపడాలి. చప్పట్లు కొట్టాలి. గంభీరత్వాన్ని చేయగలతో మరలా సుమధుర స్వరములతో సుమధుర స్వర ఆరాధనకు సిద్ధపడాలి. ప్రతి రెండు చేతులు ఆయన కొరకు ఉపయోగపడాలి. నోరు ఆయన కొరకు ఉపయోగపడాలి. మీ హృదయం ఆయనకు ఉపయోగపడాలి. ఆరాధన చేయాలి. సంఘం అంతా కూడా జయ గంభీర ధ్వనులతో నోరు ఇప్పాలి. నోరు ఆయన కొరకు. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆరాధనకు ఆరాధన జయ ధ్వనులతో మరలా 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 ఆనందం మహదానంతో ఉన్న ప్రతి ఒక్కరు మరలా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మహారాజ్ కొనియాడబడుతున్న నా యేసయ్యా,
నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. చప్పట్లు కొట్టాలి, ఆరాధన చేయాలి గంభీర జయధ్వనులతో. 24 పెద్దలాట వారి కిరీటాలు కింద పెట్టి మహారాజుని ఆరాధన చేశారు. అంటే వారికి తగ్గింపు కనబడుతుంది, వారి తగ్గింపు కనబడుతుంది. వాళ్ళను తగ్గించుకొని వారు ఎప్పుడైతే దేవుని స్తుతించారో దేవుడట వారి మీద కనికరం చూపించాడట. వారి ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడే దగ్గరుండి చేశాడు. యుద్ధము ఆయనది. మన జీవితంలో మన పోరాటాలు, మన కష్టాలు, మన ఆవేదనలు, మన వేదనలు, మన అనారోగ్యాలనే యుద్ధాల్లో విజయం యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. చెప్పాలి, నా యుద్ధం యెహోవాది. చెప్పండి, నా యుద్ధం యెహోవాది. నా జీవితంలో కష్టాలనే యుద్ధాల్లో యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవా. నా యుద్ధాల్లో విజయం ఆయన, నా ధైర్యం ఆయన, నా శక్తి ఆయన, నా బలం ఆయన, నా స్వస్థత ఆయన, నా జ్ఞానం ఆయన, నా ధైర్యం ఆయన. హల్లెలూయా, 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 పరిశుద్ధుడని చెప్దామా కొద్ది నిమిషాలు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ప్రతి నోరు, ప్రతి చేయి ఆయన స్తుతించారు. ప్రతి నోరు, ప్రతి నోరు గంభీర తాళములు, జయధ్వనులు, 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 జయధ్వనులు. యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. పోరాటాల్లో, మన నిందల్లో, అవమానాల్లో, అనారోగ్యాలు, యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. నీ చదువులో యుద్ధం యెహోవాది, నీ చదువులో యుద్ధం యెహోవాది, నీ ఉద్యోగంలో యుద్ధం యెహోవాది, నీ కుటుంబంలో యుద్ధం యెహోవాది. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హల్లెలూయా, ఆమేన్. యుద్ధం యెహోవాది. గట్టిగా చెప్పలు కొట్టే ఉంచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు యుద్ధం మన జీవితంలో? నిర్దోషంగా ఉండి యుద్ధాలు ఎవరు చేస్తున్నారు? మనకు తెలియకుండా మన దేవుడే యుద్ధం చేస్తున్నాడు. అందుకే మనం సురక్షితంగా ఉన్నాం. చనిపోలేదు కదా ఇతరులు చనిపోయినట్టు. ఏదో మింగి ఏదో ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు ఎవరు? యుద్ధం చేసేవాళ్ళు లేక చనిపోతారు. మన యుద్ధాలు చేసే దేవుడు బ్రతికి ఉండి ఆయన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలకు వెళ్దాం. కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలకు వెళ్దాం. యుద్ధం అయింది ఎంతోమంది జీవితాల్లో యుద్ధాలు దేవుడు చేస్తున్నాడు.
ఈ లోకంలో అనేకమైన వేదనలు, అనేకమైన కష్టాలు. ఇవి తెలిసిన పాటే, అందరికీ తెలిసిన పాటే కదండి. అయినా సరే మన పరిస్థితులు ఎవరు మారుస్తారు? ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు? ఈ వెతుకులాటలో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. ఇదే వెతుకులాట. ఎవరికి చెప్పాలి నా బాధ? ఏ మనిషికి చెప్తే తీరుతుంది నా వేదన? ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎంత దేవునితో సహవాసం చేసినా ఒక మనిషి ఉంటే బాగుంది కదా నా కష్టాలు పంచుకోవడానికి అని అనుకుంటాం. చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి అనే భ్రమలో ఉంటారు. కానీ అలాంటి భ్రమ లేకుండా ఆయన సిలువను ఎత్తుకోవాలట. రక్షణ అంటే ఏంటండి? బాప్తిస్మ అంటే ఏంటి? ఆయన సిలువని మోయడం, సిలువని ఎత్తుకోవడం. ఆ సిలువ మోస్తున్న బాటలోనే నీకు సంతోషం, ఆనందం, ఆశీర్వాదం కూడా అందులోనే ఉంది. సిలువ సహించిన తర్వాత ఇంకా వేదన పడుతూ, ఇంకా ముళ్ళ కిరీటం పెడుతూ, ఇంకా మేకులు కొడుతూ అదే ప్రాసెస్, అదే పరిస్థితిలో ఉన్నారా యేసు ప్రభువు? లేకపోతే మహిమ శరీరంతో నింపి జీవ కిరీటాన్ని తల మీద పెట్టుకొని మహిమతో నింపబడి తండ్రి కుడి పార్శ్వమున రాయల్గా కూర్చున్నారా అండి? హల్లెలూయా. సిలువ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది ఆయనకి? ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అంటే రక్షణ పొందితే, ఒక క్రైస్తవుడిగా తయారైతే సిలువ మొయ్యడమే జీవితాంతం. ఎక్కడ మొయ్యాలి అక్కడ మొయ్యాల కాదు, సిలువలోనే నీకు కిరీటం ఉంది. మంచి కొటేషన్ ఉంటుంది, బేర్ ద క్రాస్ టు వేర్ ద క్రౌన్. సిలువను భరించు, కిరీటం ధరించు. సిలువలో కిరీటం ఉంది. సిలువే కావాల జీవితం అంతా, సిలువే బాబోయ్. యేసు ప్రభు మోసినట్టు అలా మోసుకొని వెళ్ళిపోవడమే. సిలువలో నీకు కిరీటం ఉంది, సిలువలో కిరీటం ఉంది. ఆ కిరీటం సంగతి ఈ సిలువ మోయలేకపోతున్నాను. అందుకే అనేకమైన వేదనలు, కానీ వాటన్నిటిలో నువ్వు ధైర్యంగా ఉండు. అడుగడుగున ఒక వేదన తర్వాత ఒక కిరీటం, ఒక వేదన తర్వాత ఒక కిరీటం, ఒక విజయం, ఒక ఆశీర్వాదం. ఎవరినైనా అడిగితే ఈ లోకంలో నీకు ఎలాంటి జీవితం కావాలి అంటే ఏమంటారు? సాఫీగా, కూల్గా, ఆశీర్వాదాలు, ఏ బాధలు లేకుండా సాగిపోయే సాఫీ జీవితం కావాలి అంటారు. లండన్లోని ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన వచ్చిందంట. క్లిష్టమైన ప్రయాణం చేయుటకు మనుషులు కావాలని. ఆ ప్రకటనలో ఏముందట? తక్కువ జీతం, ఎముకలు కొరికే చలి, చీకట్లో ఎన్నో నెలలు ప్రయాణం చేయాలి, అనుక్షణం ప్రమాదమే, తిరిగి వస్తారో లేదో సందేహం, విజయంగానే ఒకవేళ పొంది తిరిగి వస్తే వాళ్ళకి సత్కారాలు, బహుమతులు, పురస్కారాలు లభిస్తాయి అని చెప్పి ఒక ప్రకటన వచ్చిందంట. వెళ్తారండి? వెళ్తారు ఎవరైనా? తక్కువ జీతం అట, ఎముకలు కొరికే చలట, చీకట్లో నెలల తరబడి ప్రయాణం చేయాలట, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలట, ప్రమాదాలు అడుగున ప్రమాదాలేనట, తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ సక్సెస్ఫుల్గా ఆ ఉద్యోగంలో తిరిగి వస్తే మీకు గౌరవం లభిస్తుంది, పురస్కారం లభిస్తుంది, మీకు ఘనతతో సత్కార్యాలు చేస్తాం, సన్మానిస్తాం. ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? నా సిలువ మోయి నీ కిరీటం ఇస్తాను పిలిపిస్తే ఎంతమంది వస్తారు? అనేకమైన శ్రమలు ఉంటాయి, నన్ను వెంబడించినప్పుడు అనేకమైన కష్టాలు ఉంటాయి, వ్యాధులు పెడుతుంటాడు సాతానుడు. కుటుంబంలో వ్యాధులు, అనేకమైన నిందలు పడాలి, అనేకమైన కష్టాలు పడాలి. నువ్వు నీ జీవితంలో యేసు ప్రభు ఇచ్చిన పిలుపు. ప్రతి దినం సాతానుడు ఏదో విధంగా నీ మీద దాడి చేస్తాడు. మీకు శ్రమకి ఫలితం రాకపోవచ్చు. చూడండి, ఒక నిజమైన క్రైస్తవుడికి పిలుపు, నీ శ్రమకి ఫలితం రాకపోవచ్చు, మీ పని అంతా పూర్తి అవ్వకపోవచ్చు. దానికోసం కొన్నిసార్లు నీ కోరికలు, నీ ఇష్టాలు కూడా విడిచిపెట్టాలి, నీ ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మీ ప్రాణం కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక విశ్వాసికి, ఒక పరిశుద్ధుడికి ఇలాంటి పిలుపు వస్తే ఎంతమంది సిలువను ఎత్తుకుంటారు? ఎంతమంది సిలువ ఎత్తుకుంటారు? ఇప్పటికి ఎంతమంది బాధపడుతున్నారు? ఈ సమస్య తీరట్లేదు, ఈ అప్పు తీరట్లేదు, ఎందుకు నేను ఈ క్రైస్తవ్యంలోకి వచ్చాను, ఎందుకు అందరూ బ్రతికినట్టు నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను?
లగ్జరీగా చక్కగా అటు బతుకుతున్నారు, ఇటు బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు మాత్రమే నేను ఎంత ఖచ్చితంగా పట్టాలా? ఇంత ఖచ్చితంగా దేవుడు వెంబడిస్తున్నందుకు అనుక్షణం 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 వేదన పడుతూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను. ఎందుకు విడుదల రావట్లేదు? ఇలాంటి ప్రకటన ఎంతమంది దిగ్విజయంగా విజయాన్ని పొందగలరు? ఇలాంటి ప్రకటన వస్తే అనేకమైన శ్రమలు, నీ ఫలితం రాకపోవచ్చు, నీ కోరికలు తీరకపోవచ్చు, అనేకమైన వ్యాధులతో నేను సాతాను బాధిస్తాడు, నీకు నిందలు వస్తాయి, నీ మీద చేయకపోయినా తప్పుడు కేసులు పెడతారు, ఒక్కొక్కసారి తినటానికి ఉండదు, నీకు ఫలితం ఉండదు, ఒక్కోసారి ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. ఇవన్నిట్లో నువ్వు సక్సెస్ అయితే నీకు జీవ కిరీటాన్ని నేను ఇవ్వబోతున్నాను. వస్తారా ముందుకి? ఎంతమంది వస్తారు? ఇవే చాలు ప్రభువా. అందుకే అపోస్తలుడైన పౌలు శిష్యుల్ని ఏమని రెడీ చేశాడండి? చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, ఉద్యోగాలే ఉద్యోగాలు అనుకోని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన సిలువ ఎత్తుకోవడానికి రావాలి, కిరీటాన్ని పొందుకోవడానికి రావాలి. ఈ రెండిటిని బట్టి నువ్వు బాప్తీసానికి సిద్ధపడాలి. ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ఈ లోకంలోని మనం అనేకమైన శ్రమలు అనుభవించాకే పరలోకం వెళ్ళాలి. భోగభాగ్యాలు ఆశీర్వాదాలు అనుభవించి అప్పుడు మనం పరలోకానికి వెళ్ళి హ్యాపీగా ఉంటాం. లేదు ఎక్కడ కూడా. మనల్ని మనం ఒక్కొక్కసారి క్రైస్తవ్యంలోకి రాగానే మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ యుద్ధం యెహోవాది, నాకు కిరీటం దాచి ఉంచాడు. పౌలు అంటున్నాడు, ముందున్న కిరీటం కోసమే నా పరుగు, వెనుకున్న వాటి కోసం కాదు, కిరీటం కోసం పరిగెడుతున్నాను. ఇలాంటివంటే భయం వేసేస్తుంది కదండి. అమ్మో బాబో, ఇప్పటికే బోలు పడుతున్నాను, ఇంకా ఎన్ని పడాలి? కానీ దేవుడు విడిచిపెట్టడు. ఎన్ని శ్రమలు యోబు జీవితంలో. ఆశీర్వాదం రాలేదా అండి? వచ్చిందా? రాలేదా? శ్రమల్లోనే చచ్చిపోయాడు యోబు. దీవించబడ్డాడు. యోసేపు దీవించబడ్డాడు. దీవెన దీవెన. ఎస్తేరు దీవించబడింది. దానియేలు, షడ్రక్, మేషక్ రెండింతల ఆశీర్వాదం విడిచిపెట్టడు. కానీ మన మనసు ఎలా ఉంది? ఎలా ట్యూన్ చేసుకుంటున్నాం మనం? ఇక్కడికి వస్తే బాప్తీసం తీసుకుంటే ఏదో దేవుడు ఉద్యోగం ఇస్తాడు, నా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, నేను ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఒక కారు కొనుక్కుంటానని బాప్తీసం తీసుకుంటే మొన్న కూడా ఊడిపోయేంటి? ఎలా ఉంది నీ మనసు? దేవుని మీద ఆశ పెట్టుకొని వస్తే రెండింతల ఆశీర్వాదం, రెండింతల ఆశ. దేవుడు మనల్ని విడిచిపెట్టట్లాగా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి నేను ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవించాను, దరిద్రుడిగా వచ్చాను. మనల్ని విడిచిపెట్టడం కనుక మీరు ట్యూన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేనికోసం దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు వీటి కోసం వస్తే కనుక సిలువను భరించి కిరీటాన్ని ధరించడానికి కృపనివ్వు తండ్రి అని అడగాలి. ఆయన సిలువు భరించబట్టే ఆ ముళ్ళ కిరీటమే ఆయనకి వజ్రాల కిరీటముగా తండ్రి కుడిపార్శ్వను కూర్చోవడానికి ఆయనకి కిరీటం అనుగ్రహించబడింది. ప్రతి ఒక్కరి మీద ఉన్న ముళ్ళ కిరీటమే జీవ కిరీటంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ముళ్ళు కూడా నీకు ఆశీర్వాదాలే. దాన్ని చూడాలి ప్రతి ఒక్కరు కూడా. మరొక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్దాం, కన్నీళ్ళతో ఆయన పాదాలకు అడుగుదామా? మన మనసు మార్చుకుందాం. ఏదో ఒక కార్యం జరుగుతుందని వచ్చావా, అలాగే వెళ్ళిపోతావు. దేవునిగా నాకు కావాలి, శ్రమల్లో నిల్చోవడానికి శక్తినివ్వు అని అడగాలి. ఎంతమంది అడుగుతున్నారు? నిలబడ్డానికి శక్తినివ్వయ్యా, ఎదిరించడానికి శక్తినివ్వయ్యా, నిన్ను విడిచిపెట్టకుండా నా మైండ్ స్టేబుల్గా ఉండేలాగా ఆ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ నాకు దయచేయి ప్రభా. అటు ఇటు తొట్టిల్లిపోకుండా, కొద్ది రోజులే ఉన్నాయి చూసారా, ఒకవేళ నువ్వు ఇవన్నీ అవసరాల కోసం వచ్చి దేవుడు చేయలేదని వెళ్ళిపోయావంటే మరుక్షణమే నువ్వు చనిపోతే కనుక శాశ్వతమైన ముళ్ళు మీద నడవాలి నువ్వు. అది కావాలా? చులకనైన ఈ శ్రమ, కొద్ది కాలం ఉండే చులకైన ఈ శ్రమ, కొద్ది కాలమే ఉంటుంది. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆరాధన చేసుకుందాం. మరొకసారి దేవుని పాదాలకు అడుగుదాం కన్నీటితో. కష్టాలు కన్నీళ్ళు
ఉన్నారు అలాంటి వారు ఇక్కడ మీకోసం. ఎవరి కోసం? కుర్చీల కోసం కాదు, ఈ మైకుల కోసం కాదు, గోడల కోసం కాదు, మనిషిగా ఎవరున్నారో వాళ్ళ కోసం ఈ మాటలు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవయ్యా. కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలచునులే అయ్యా. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు, నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. మనిషి ప్రేమ ప్రేమించానని, నా ప్రాణం నువ్వే అని చెప్తారు మనుషులు అనేకమంది. కానీ ఆ మరుక్షణమే వాళ్ళ మనసు మారిపోద్ది. డబ్బు మారుస్తుంది, అందం మారుస్తుంది, అవకాశాలు మారుస్తాయి, అన్నీ మనిషిని మార్చేస్తుంది. కానీ మారని ప్రేమను వెతుక్కుందాం అందరం కూడా. నా స్థితిగతులు, నా జీవితాన్ని మార్చిన ప్రేమ ఎక్కడుంది? వెళ్దాం యేసయ్య దగ్గరికి. ప్రేమించానని ప్రాణమే నీవని నీవు లేని జీవితం ఊహించలేనని. ప్రేమించానని ప్రాణమే నీవని నీవు లేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసం చేసి ఎదలో గాయం మిగిల్చిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు, నీ చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవయ్యా. చేయని నేరం చేసావా? చేతకాని మనిషిగా చులకన చేసి నిందల మోపిన, ఎదలో గాయం మనల్ని మిల్చిన, మన చేయి విడిచిపెట్టకుండా మనల్ని క్షణక్షణం విడిపిస్తున్న ఆ యేసు పాదాల దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్దాం. చేయని నేరం చేసావంటూ చేతకాని మనిషినని చులకన చేసి, చేయని నేరం చేసావంటూ చేతకాని మనిషినని చులకన చేసి, నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమ
పరిస్థితులతో సమాధానం లేక, గుండె నిండా వేదనతో ఎక్కడ మూలన కూర్చొని, ఎక్కడ కూర్చొని ఏ పరిస్థితిలో ఎవరెవరు ఏడుస్తున్నారు, మీ హృదయం, మీ జీవితం మాకు తెలియదు. మీ పరిస్థితులు ఏటో మేము అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని చేత్తో చేసిన దేవునికి, ఆయన మీ యొక్క నాసికారంధ్రంలో ఆయన జీవవాయు ఊదిన దేవునికి, గర్భంలోనే మీ రూపు ఎలాగుందో పసిగట్టిన దేవునికి మీ ప్రతి సమస్య ఆయనకి తెలుసు. మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు వేళకోళం చేయొచ్చు. మన పరిస్థితులు ఇతరులకి ఎలా కనిపిస్తుంది? కడుపు నిండగా మంచిగా భోజనం చేసేవారికి ఆకలితో ఉన్న ఆకలి తెలుస్తుందా అండి విలువ? మన పడుతున్న వేదన పరిస్థితులు హ్యాపీగా సంతోషంగా భోగభాగ్యాలతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే అర్థమవుతుందా? మనకంటా ముందుగానే ఈ లోకంలో అనేకమైన శ్రమలు భరించిన యేసయ్యకి మాత్రమే అర్థమవుతుంది. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలచునులే అమ్మా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవయ్యా, కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలచునులే అయ్యా. అందరం చెప్దామా? నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ నీ చేయి, చెప్పండి, నా చేయి విడువడు, నా చేయి విడువడు. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా, కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలచునులే అమ్మా. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. నమ్ముతున్నారా? నా దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? నా కష్టం నుంచి నాకు విడుదల ఇస్తాడని నమ్ముతున్నారా? నా జీవితంలో ఆయన తప్ప ఎవ్వరు నా జీవితంలో ఆదుకునే నాదుడు లేదు. నమ్ముతున్నారా? నా జీవితాన్ని ఒక్క క్షణంలో మార్పు తేగల శక్తిమంతుడు నా దేవుడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారో అంతమంది ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధనలో ఏకీపించి ప్రార్థన చేయండి. నమ్మిన ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. ఆశల్లో